హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య రాజ్ శ్వేతలు ఇద్దరు మాట్లాడుకున్న మాటలు వింటుంది. కావాలని ఇక కావ్యని వదిలించుకోవాలని శ్వేతతో ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తున్నట్టు, ఇంకా అనుమానం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నట్టు అంతా కూడా శ్వేతకి వివరిస్తూ ఉంటాడు రాజ్. ఇక ఆ మాటలు విన్న కావ్య ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది. ఈయన నా వెనకాల ఇంత ఇదిగా నన్ను ఇంట్లోంచి పంపించేయాలని ఇంత డ్రామా ఆడుతున్నారా అని చెప్పి ఏడ్చుకుంటూ ఇక అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది. ఇక ఆలోచనలో పడుతుంది కావ్య. అంటే శ్వేతతో ఇక ఈయనకి ఎలాంటి సంబంధం లేదు, శ్వేత ఓన్లీ ఫ్రెండ్ అనమాట. కానీ కావాలని నా మనసు విరిచేయాలని శ్వేతని పెళ్లి చేసుకుంటున్నాను, డైవర్స్ ఇచ్చేసే నువ్వు కూడా అని చెప్పి అన్నారు అని చెప్పి లోపల బాధపడుతూ ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు కావ్యకి. ఇక అదే టైంలో కళ్యాణ్ కూడా వస్తాడు. కళ్యాణ్ చూసి బాధపడుతూ ఉంటే, వదిన నేను మొత్తం విన్నాను వదిన, నువ్వేమీ అనవసరంగా టెన్షన్ పడమాకు, ఆ శ్వేత ఇక అన్నయ్యకి ఫ్రెండే మొత్తం తర్వాత నేను విన్నాను అనగానే, నేను కూడా విన్నాను కవి గారు, కావాలని నన్ను వదిలించుకోవాలని ఆయన నా మనసు ఇరుచుకొని నేను పుట్టింటికి వెళ్ళిపోవాలని అలా డ్రామా చేస్తున్నారని మొత్తం శ్వేతతో చెప్తుంటే విన్నాను అని చెప్పి ఏడుస్తూ అంటుంది. సరే వదిన, సంతోషకరమైన విషయమే కదా, అన్నయ్యకి శ్వేతతో ఎలాంటి సంబంధం లేదు, అదే నేను ఫస్ట్ నుంచి అదే అనుకుంటున్నా. అన్నయ్య ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ రకంగా ఎప్పుడు లేడు. ఏంటబ్బా అన్నయ్య ఏంటి వేరొక అమ్మాయితో ఉండడం ఏంటి అని చెప్పి నేనే చాలా రోజుల నుంచి మనసులో ఇక బాధపడుతూ ఉన్నా. కానీ ఈరోజు అర్థమైంది ఇక అన్నయ్యకి ఎవరితోనూ సంబంధం లేదని అని చెప్పి అనగానే, ఇక ఏంటి కవి గారు మీరు మాట్లాడేది అని చెప్పి అనగానే, అవును వదిన, ఇప్పటి వరకు ఆ శ్వేతని పెళ్లి చేసుకుంటాడేమోనని, ఇక నిన్ను కావాలని ఇక డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాడేమోనని క్రియేట్ చేశాడు. కానీ నిజానికి రాజన్నయ్య చేసేది అది కాదు, నిన్ను వదిలించుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా దానికి తగ్గట్టుగానే ప్రవర్తన విధానం మార్చుకోవదినా, అప్పుడే అన్నయ్య దారిలోకి వస్తాడు. అసలు నువ్వెందుకు ఏడవాలి, నువ్వు కూడా స్ట్రాంగ్గా ఉండి అన్నయ్యకి కరెక్ట్ సమాధానం చెప్పుకుంటూ ఉంటే అన్నయ్య ఏదో రోజు నీ గురించి అర్థం చేసుకుంటాడు. అది కాదు కూడదు అని చెప్పి ఇంకా ఇలా ఏడ్చుకుంటూ ఉంటే సొల్యూషన్ ఎక్కడుంటుందో వదినా అని చెప్పి కళ్యాణ్ అయితే కావ్యకి ఇక ధైర్యాన్ని నింపుతాడు. ఇక కావ్య కూడా కళ్ళ వెంట వస్తున్న నీళ్ళని ఇక తుడుచుకొని, సరే కవి గారు మీరు చెప్పినట్టే నిజంగానే మీ అన్నయ్య ఇలా ఈ రకంగా ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాడు, అసలు మీ అన్నయ్య లోపల ఏముంది తెలుసుకోవాలి అని చెప్పి ఇక అంటుంది. ఇక అక్కడి నుంచి కళ్యాణ్ అలాగే కావ్య ఇద్దరు కూడా కారులో బయలుదేరిపోతూ వస్తూ ఉంటారు. ఇక బయలుదేరుతుంటే ఇక మధ్యదారిలో అప్పు కనిపిస్తుంది. అప్పుని చూసి ఒక్కసారిగా ఇక కళ్యాణ్ అయితే, వదిన వదిన అప్పు వదిన అని చెప్పి అనగానే ఇక కారుని ఆఫ్ చేస్తాడు డ్రైవర్. చేయగానే ఇక వెంటనే కూడా కళ్యాణ్ అని చెప్పి అప్పు అనేసి ఇక ఒక్కసారిగా తలదించుకుంటుంది. ఇక వెంటనే కావ్య వచ్చి, ఏ అప్పు ఏంటి నువ్వు ఇక్కడేంటి, చేతి నిండా ఈ బుక్స్ ఏంటి అని చెప్పి కావ్య అడుగుతుంది. ఇక వెంటనే కళ్యాణ్ అయితే, ఏంటి బ్రో చాలా రోజుల తర్వాత సర్ప్రైజ్గా ఇలా బుక్స్ పట్టుకొని కనిపించావేంటి, ఎలా ఉన్నావు బ్రో అని చెప్పి చాలా సంతోషంగా కళ్ళ నిండా చాలా వెలుగుతో అడుగుతాడు కళ్యాణ్ మొహం చూడకుండా ఇక, అక్క నేను వస్తాను, నాకు చాలా పనుంది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆగవే ఆగు, ఎక్కడికి వెళ్తావు, నేను అడిగేదానికి సమాధానం చెప్పు, ఈ బుక్స్ ఏంటి నువ్వేంటి అని చెప్పి అడగగానే, అది అక్క నేను పోలీస్ ట్రైనింగ్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నా, అందుకే ఈ బుక్స్ అన్నీ కూడా చదువుకోవడానికి కొనుక్కున్నాను అని చెప్పి అంటుంది అప్పు. ఇక వెంటనే కళ్యాణ్ అయితే, ఏంటి బ్రో కనీసం నా మొహం కూడా చూడాలనిపించట్లేదా అని చెప్పి అనగానే, అదేమీ లేదు కవి, నేను ఇక నిన్ను చూశాను అని చెప్పి ఇక అలానే ఉంటుంది. ఇక సైలెంట్గా అప్పు, బ్రో నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు,
నువ్వు ఖచ్చితంగా పోలీస్వి అవుతావు అని చెప్పి ఎంకరేజ్ చేస్తాడు ఇక కళ్యాణ్. ఆ మాటలకి ఇక అప్పు కూడా ఏమి అనకుండా సరే కావ్యక్క నేను వెళ్తాను అనగానే ఇక వెంటనే కూడా కళ్యాణ్ అయితే నేను ఉంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టుంది, నేను కారులో కూర్చుంటాను వదిన, నువ్వు మాట్లాడేసిరా అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక కారులోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వెంటనే ఏంటి అప్పు ఇక కళ్యాణ్తో ఎందుకొని అలా మాట్లాడుతున్నావు అనగానే లేదక్క, కళ్యాణ్ మీద నాకు చాలా మంచి అభిప్రాయమే ఉంది, కానీ రోజు రోజుకి బయట ప్రపంచం ఎలా మారిపోయిందంటే నేను కళ్యాణ్తో కేవలం డబ్బు ఉంది కాబట్టే ఇక నేను దోస్తానం చేశానని అందరూ అపార్థం చేసుకున్నారు. ఇక నా మనసులో ఉన్న విషయం కూడా నేను కళ్యాణ్కి చెప్పాను. కళ్యాణ్ మనసులో ఎలాంటివి నా మీద ప్రేమ లేదని తెలిసింది. అలాంటప్పుడు ఇక కళ్యాణ్ మొహంలో నేను ఏం మొహం పెట్టి మాట్లాడతాను? అందుకే ఇక కళ్యాణ్ని నేను కావాలని దూరం చేసుకుంటున్నాను. కళ్యాణ్తో ఇప్పుడే కాదు ఇక ఎప్పటికీ కూడా మనసు విప్పి మాట్లాడేది లేదు. నా ధ్యేయం అంతా నేను ఇక పోలీసుని అవ్వడానికే అని చెప్పి అనగానే చాలా మంచి నిర్ణయం తీసుకున్నావే, కానీ బోల్డ్ అంత డబ్బులు కావాలి కదా, ఇక పోలీస్ అవ్వాలంటే డబ్బు లేదు కదా, ఏ రకంగా నువ్వు చెయ్యాలనుకుంటున్నావే కావ్య అప్పు అని చెప్పి కావ్య అడుగుతుంది. ఇక ఆ మాటలకి అదంతా కూడా నేను తర్వాత చెప్తా లేక, నేనైతే ఇప్పుడు ఖచ్చితంగా ఇక పోలీస్ ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నాను, ఇక నీ బ్లెస్సింగ్ కావాలి అనగానే నా బ్లెస్సింగ్ ఎందుకే నీకు ఆ దేవుడు బ్లెస్సింగ్ ఎప్పుడు ఉంటుంది, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా అయి తీరుతావు అని చెప్పి కావ్య అంటుంది. ఇక వెంటనే అప్పు వెనకాలే ఉన్న ఫ్రెండ్ వచ్చి ఫాస్ట్గా కావ్యక్క అని చెప్పి పిలుస్తాడు. ఏంట్రా ఏంటి అని చెప్పి అనగానే అప్పు నీకు విషయాలు కొన్ని మాత్రమే చెప్పింది, అన్నీ దాచిపెట్టింది అని చెప్పి అంటాడు. ఒరే నువ్వు నోరు మూస్తావా అని చెప్పి ఇక కళ్యాణ్ ఇక అంటూ ఉంటుంది అప్పు. లేదక్క, ఈ పోలీస్ ట్రైనింగ్ కోసం అప్పు చాలా పార్ట్ టైం జాబ్స్ చేస్తుంది, పిజ్జా డెలివరీలు చేస్తుంది, ఒక పక్క ఇక పేపర్ వేయడానికి కూడా వెళ్తుంది, ఇలా చిన్న చిన్న పనులన్నీ చేస్తుంది డబ్బు కోసం అనగానే ఇక కావ్య వెంటనే కూడా ఏమి అప్పు నేను అంత పరాయిదాన్ని అయిపోయానా, నీకు డబ్బు కావాలి అనుకుంటే నాకు ఒక్క మాట చెప్పాలి కదా, నువ్వెందుకే రాత్రింపవళ్ళు కష్టపడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ లోపల ఇక కళ్యాణ్ అయితే ఆ మాటలన్నీ కారులో కూర్చొని వింటూనే ఉంటాడు, కానీ విననట్టుగా తన పనిలో తను ఉన్నట్టుగా ఉంటాడు కళ్యాణ్. అక్క నీ దగ్గర ఎక్కడి నుండి వస్తాయి చెప్పు, నువ్వు కూడా ఇంట్లోనే ఉంటావు కదా, నీ దగ్గర విడిగా ఎక్కడి నుండి వస్తాయి, అందుకే నీకు నేను చెప్పలేదు అనగానే నాకెందుకు రావే డబ్బులు, నేను ఇన్నాళ్ళలాగా ఇంట్లో ఉండట్లేదు, ఆఫీస్కి వెళ్తున్నా, ఇదిగో ఈ కారులో మా అత్తయ్య గారే నన్ను ఆఫీస్కి పంపిస్తున్నారు, నా ఆఫీస్ శాలరీ వస్తుంది కదా, ఖచ్చితంగా నీకు నేను డబ్బులు ఇస్తాను, నువ్వు ఆ డబ్బుతో నువ్వు అనుకున్నట్టుగా పోలీసు అవ్వాలి అని చెప్పి అనగానే సరే అక్క అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అప్పు వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చేస్తారు ఇక కావ్య అలాగే కళ్యాణ్ అయితే ఇక చాలా రిలీఫ్గా ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను కాబట్టి ఇక అనామిక ఖచ్చితంగా నాకు ఈరోజు దగ్గర అవుతుంది, ఇక అనామిక కోరుకున్నట్టు నేను ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి ఇక నేను అనామిక ఇద్దరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఇక చాలా కొండంత ఆశతో ఇక కళ్యాణ్ అయితే ఇంట్లోకి వస్తాడు. ఇక అక్కడి నుంచి కావ్య బయట నుంచి లోపలికి వస్తూ ఉంటే ఇక రుద్రాణి ఒక పక్క అనామిక ఒక పక్క ఇద్దరు కూడా వచ్చింది. ఇక మనం ఖచ్చితంగా ఏదో విధంగా బీరువాలో డబ్బు లేదన్న సంగతి ఇక వదినకి తెలిసేలాగా నేను చేస్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా ఇద్దరు కూడా పన్నాగాలు పన్నుతూ ఉంటారు. ఇక వెంటనే రుద్రానికి ఐడియా వస్తుంది. ఆ వదిన అని చెప్పి అపర్ణ దగ్గరికి వస్తుంది. ఏంటి రుద్రాణి అనగానే ఆ వదిన నేను స్వప్నని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాను, స్కానింగ్లో అవన్నీ తీయించాలి కదా, ఇక నా దగ్గర మనీ లేవు బ్యాంకులో, ఇక అందుకని ఖచ్చితంగా నాకు కొంత అమౌంట్ కావాలి, ఇస్తావా వదిన అని చెప్పి అడగగానే ఇక వెంటనే సరే ఆగు అని చెప్పి లాకర్ కిస్ని తీసుకొని ఇక వెళ్ళి లాకర్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయగానే డబ్బు లేకపోవడం గమనిస్తుంది అపర్ణ. ఇక అపర్ణ వెంటనే వచ్చి ఇదేంటిది 5 లక్షలు క్యాష్ నిన్ననే కదా నేను పెట్టాను, 2 లక్షలు ఎలా మాయమైనాయి అని చెప్పి వెంటనే వచ్చి డబ్బు కనిపించట్లేదేంటి 2 లక్షలు అని చెప్పి అంటుంది. ఇక అక్కడే ఉన్న రుద్రాన్ని వెంటనే ఉలిక్కిపడి అదేంటి వదిన నన్ను అడుగుతున్నావేంటి, 2 లక్షలు కనిపించకపోతే, అయినా మీ ముద్దుల కోడలికి మీరు బాధ్యతంతా అప్పచెప్పినప్పుడు ఇక కనిపించట్లేదు అనకపోవడానికి కారణం ఏంటి, కావ్యని తీసుండొచ్చు అనగానే కావ్యకి అంత డబ్బు అవసరమే లేదు, ఇంట్లోనే ఎవరో ఒకరు తీసుంటారు అని చెప్పి అపర్ణ అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది రుద్రాణి. అంటే ఏంటొదినా నీ ఉద్దేశం అనగానే
నేననేది నువ్వు తీసావని కాదు రుద్రాని, ఇంట్లో అవసరాలకే దేనికో దానికి వాడుంటాను అని చెప్పి ఇక అపర్ణ అనుకుంటూ ఉంటే ఇక వెంటనే కూడా ధాన్యలక్ష్మి వస్తుంది. ఇంట్లో నువ్వు వాడాను అని నీ కోడల్ని వెనకేసుకు రావడం కాదు అక్క, ఖచ్చితంగా 2 లక్షలు కావ్య తీసింది. అది కూడా నీ పర్మిషన్ లేకుండా తీసుకొని హ్యాపీగా తాళాలు ఒక మూలను పడేసి వెళ్ళిపోయింది. ఆ విషయాన్ని మా అమ్మలందరి దగ్గర కవర్ చేయడం చాలా బాగుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి. ఆ మాటలకి ఇక వెంటనే ఇందిరాదేవి, ఏంటి ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు అనగానే, అత్తయ్య గారు ఈ ఇంట్లో కొన్ని పద్ధతులు కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంట్లో ఎవరికైనా డబ్బు అవసరమైతే ఇక అక్కనే అడిగి తీసుకుంటాము. అక్క ఇస్తేనే మనం ఆ పని చేస్తాము. అలాంటప్పుడు ఇక ఆమె కోడలైన కావ్య ఇంట్లోంచి 2 లక్షలు తీసుకొని ఇక ఎవరికి చెప్పా చేయకుండా తను ఇక వెళ్ళిపోయిందంటే దానికి అర్థం ఏంటి? అది కూడా అక్క ఇక ఏదో ఒక ఖర్చుకి అవసరమై తీసుంటారు అని చెప్పి కవర్ చేసేస్తుంది అని చెప్పి అంటుంది ఇక ధాన్యలక్ష్మి. ఇంట్లో ఉన్న డబ్బుని ఇక ఎవరు తీస్తారు? తాళాలు నీ ముద్దుల కోడలకే ఇచ్చావు కదా వదిన. ఇంట్లో డబ్బు ఇంత వయసు వచ్చినా కూడా నిన్ను చేయి చాచుకొని అడుగుతున్నాను. అది నేనంటే గౌరవం ఇస్తున్నాను నీకు. అలాంటిది నీ కోడలే నీకు గౌరవం ఇవ్వకుండా డబ్బు తీసుకొని చక్కగా వెళ్ళిపోయింది అని చెప్పి నిందని కావ్య మీద వేస్తూ ఉంటుంది రుద్రాణి. ఇక అప్పటికే కావ్య అలాగే కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ గమనిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా రుద్రాణి అత్త కావ్య వదినని ఇరికించడానికే ఈ ప్లాను వేసింది. అందుకే కావాలని 2 లక్షలు ఇక కావ్య తీసిందని కావాలని చెప్తుంది అని చెప్పి వెంటనే కూడా ఇక అక్కడికి వస్తాడు. రావడంతో అత్త అని చెప్పి పిలుస్తాడు. ఏంటి అనగానే, ఏంటి 2 లక్షలు కావ్య వదిన అంటున్నావు? 2 లక్షలు తీసింది నేను పెద్దమ్మ. 2 లక్షలు నాకే అవసరమయ్యి నేనే తీసుకున్నాను అని చెప్పి అనగానే ఇక అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ధాన్యలక్ష్మి అయితే ఇక నోట్లోంచి మాట రాక అలానే ఉండిపోగానే ఇక అపర్ణ వెంటనే కూడా నవ్వుకుంటూ, అరే నాన్న చాలా మంచి పని చేసావు. ఇంట్లో అందరం కూడా సామాన్యమేనని అనిపించావు. నువ్వు ఇక నీకు నువ్వే స్వతంత్రంగా లాకర్ కీస్ని ఓపెన్ చేసి 2 లక్షలు తీసుకున్నావు అన్న మాట వింటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మీ అమ్మకి తెలిస్తే బాగుండు. ఎప్పుడు చూసినా పరాయి వాళ్ళలాగా ఏదో విధంగా దెప్పి పొడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇక కావ్య డబ్బు తీసిందని చెప్పి ఇంత పెద్ద గొడవకి కారణంగా మారుతున్నారు వీళ్ళంతా. కావ్య ఏ రోజు కూడా తప్పు చేయదని నాకు బాగా తెలుసు అని చెప్పి అనగానే, సారీ పెద్దమ్మ, నేను ఇక కావ్య వదిన కానీ నిన్ను కానీ అడుగుదాం అనుకున్నాను. కానీ ఆ టైంలో ఇంకా నాకు ఇక సరే కదా అని చెప్పి మర్చిపోయాను. కీస్ కూడా తీసి అక్కడే పెట్టేశాను అని చెప్పి నెపం మొత్తం కళ్యాణ్ మీద వేసుకుంటాడు. ఇక మాటలకి ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక విచిత్రంగా ఏమనాలో అర్థం కాక సైలెంట్ అయిపోతారు. ఇక కావ్య లోపలికి వెళ్ళిపోతుంది. చూడు కావ్య, ఇక కళ్యాణ్ వాడు డబ్బు అవసరమయ్యి వాడు కీస్ తీసుకొని ఇక డబ్బు తీసుకున్నాడంట. అందుకని ఈ కీస్ ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఇక నీ దగ్గర పెట్టుకో అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యని ఏమి ఒక్క మాట కూడా అనకుండా ఇక కీస్ అయితే ఇస్తుంది. అవి తీసుకొని, సారీ అత్తయ్య, ఇంకెప్పుడు ఇలా జరగదు అని చెప్పి ఇక వెంటనే అవి పట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో రాజు అయితే వస్తాడు. రాజు వచ్చిన వెంటనే కూడా ఇక కావ్య ఖచ్చితంగా నిలదీస్తుంది. కావ్యని ఏదో రకంగా ఇక కింద మీద చేసి ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నం చెయ్యాలి అని చెప్పి వెంటనే కూడా ఇక కావ్య దగ్గరికి వస్తాడు రాజ్. రాజు అయితే ఏంటి అసలు కొంచెం కూడా బాధపడినట్టు అనిపించట్లేదు, అది కూడా చాలా ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది అని చెప్పి వెంటనే కూడా, చూడు కళావతి, ఇక ఆఫీస్లో నీకు చెప్పాను కదా, నేను అలాగే ఇక శ్వేత పెళ్లి చేసుకోబోతున్నాం. అందుకే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు డైవర్స్ ఇవ్వాలి. డైవర్స్ పేపర్స్ని మీద సంతకాలు పెడితే నేను కూడా నీకు డైవర్స్ ఇస్తాను. అప్పుడు ఇక నేను శ్వేత పెళ్లి చేసుకోవడానికి బాగుంటుంది, అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. ఆ మాటలు విన్న కావ్య, సరే మరి మీ దారిని మీరు ఇక శ్వేతని పెళ్లి చేసుకుంటే మరి నేను ఒక్కదాన్ని ఒంటరిగా జీవితం గడపాలా అని చెప్పి అంటుంది. ఏమీ అవసరం లేదు, నువ్వెందుకు ఒంటరిగా జీవితం గడుపుతావు? హ్యాపీగా మళ్ళా వేరే పెళ్లి చేసుకొని చక్కగా లైఫ్ని లీడ్ చెయ్యి అని చెప్పి అంటాడు రాజ్. అవునా, సరేనండి, ఇక ఎవరు చెప్పినా వినేదాన్ని కాదు, కానీ ఖచ్చితంగా మీరు చెప్తున్నారు కాబట్టి వినాలనిపిస్తుంది అనగానే, ఏంటి
కళావతిలో ఎంత మార్పు అంటే ఖచ్చితంగా ఇక పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందన్నమాట. నన్ను కూడా ఇక ఈ టార్చర్ ఏమి ఇక నాకు ఈ టార్చర్ ఏమి ఉండదు అని చెప్పి వెంటనే కూడా మరి డైవర్స్ పేపర్ల మీద సంతకం పెడతావు కదా అనగానే పెడతానండి, ఖచ్చితంగా పెడతాను. మీ సుఖమే కదా నేను కోరుకునేది. మీరు అంతగా ఇక శ్వేతని ఇష్టపడుతున్నారు, పెళ్లి చేసుకుని ఉంటున్నారు అంటే మరి నేను సంతకం పెట్టకపోతే మీ పెళ్ళి ఎలా అవుతుంది? పెడతాను, ఖచ్చితంగా పెడతానండి అని చెప్పి అంటుంది. ఇక వెంటనే రాజు అయితే చాలా సంతోషంగా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు కళావతి అని చెప్పి హ్యాపీగా ఉంటే, ఆగండి, మరి మీరు నన్ను ఇలాగే ఒంటరిగా వదిలేస్తే ఏం బాగుంటుంది? నన్ను కూడా ఒక అయ్య చేతిలో పెడితే నేను కూడా చాలా సంతోషంగా ఇక మీ లైఫ్లోంచి వెళ్ళిపోయి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకుంటానండి అని చెప్పి కావ్య అంటుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు రాజ్. తెలుగు మాట్లాడుతున్నానండి అని చెప్పి అంటుంది. ఏంటి కామెడీనా? తెలుగే మాట్లాడుతున్నావు, నేనేంటి నీకు ఒక అయ్యి చేతిలో పెట్టడం ఏంటి అని చెప్పి అనగానే, మరి ఇప్పుడు ఇక మా తల్లిదండ్రులు ఇక అత్తమామలు అందరూ కూడా నాకు ఈ కుటుంబమే కదండి. ఖచ్చితంగా ఇక మీరే నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి నా బాధ్యత మొత్తం మీదే. ఇన్నాళ్ళంటే పెళ్లి కాలేదు కాబట్టి తల్లిదండ్రులు నాకు పెళ్లి చేశారు. ఇప్పుడు పెళ్లి చేసి మీ ఇంటికి వచ్చినాక ఇదే నా పుట్టినిల్లు, అత్తనిల్లు, మొత్తం కలిపి మీరే కదండి నా సర్వస్వం. ఇక మీరు చక్కగా మీరు అనుకున్నట్టు ఇక శ్వేతని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారు. మరి నేను ఒక్కదాన్నే జీవితాంతం ఉండాలా? అందుకే నాకు కూడా ఎవరైనా మంచి అబ్బాయిని చూసి ఇక నాకు పెళ్లి చేస్తే నేను కూడా మీలాగి సంతోషంగా ఉంటాను అని చెప్పి అంటుంది. ఏంటి, దీని మాటలు చూస్తుంటే రివర్స్ గేర్లో వస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు దీనికి నేను పెళ్లి చెయ్యాలా అని? ఏంటి, నేను నీకు ఇప్పుడు పెళ్లి చేస్తే అప్పుడు నువ్వు నాకు డైవర్స్ మీద సంతకాలు పెడతావా అని చెప్పి రాజ్ అంటాడు. అవునండి, ఎన్నిసార్లు చెప్పాలి? మీరు అసలు మీటింగ్లో మీరు లేరు, నేను కదా మీటింగ్ అటెండ్ చేసి వచ్చాను. కానీ మీరేంటండి చెవులన్నీ కూడా ఏదో దిమ్మ పడిపోయినట్టుగా ఒక్కొక్క మాట రెండు సార్లు అడుగుతున్నారు. మరి మీరు అన్నది మీరు అనుకున్నది నేను చెయ్యాలన్నప్పుడు మరి నేను అనుకున్నది మీరు చెయ్యాలి కదండి. మన ఇద్దరం మామూలు కాదు కదా. మీరు ఎంతైతే నేను అంతే, ఇద్దరం సమానమే. ఇక మన ఇద్దరికి ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మముడు వేశాడు. ఇక ముడిని ఇప్పేయాలని మీరు ట్రై చేస్తున్నప్పుడు మరి నేను కూడా ఒక సాయం చెయ్యాలి కదండి. అందుకే ఇక మీరు ఖచ్చితంగా నాకు డైవర్స్ ఇవ్వాలి అనుకుంటే నాకు ఒక అయ్య చేతిలో పెట్టి అప్పుడు డైవర్స్ ఇవ్వండి అని చెప్పి ఇక అక్కడి నుంచి కావ్య ఇక వెంటనే బయలుదేరుతుంది. ఏంటి, నేనేమనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా ఏడ్చుకుంటూ ఒక మూల కూర్చొని ఇక నా జీవితం ఏమైపోయింది అని చెప్పి విచారిస్తూ కూర్చుంటాననుకున్నారా? ఖచ్చితంగా కాదు. అసలు మీ వెనకాల ఏం జరుగుతుందో అన్నది ఇక నుంచి ముందుండి చూస్తాను. మీరు నన్ను ఏ విధంగా ఇంట్లోంచి పంపించేస్తారో అది కూడా చూస్తాను అని చెప్పి కావ్య అయితే ఇక మనసులో అనుకుంటుంది. ఇక రాజ్కి కావ్య మాట్లాడిన మాటలన్నిటికీ దిమ్మ తిరిగిపోతుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక వెంటనే ఫోన్ వస్తూ ఉంటే ఇంక వెంటనే శ్వేత, చెప్పు శ్వేత అని చెప్పి సీరియస్గా అంటాడు. ఏంటి రాజ్, ఇంటికి వెళ్ళావా అని చెప్పి అనగానే అఘోరించాను, చెప్పు అని అంటాడు. ఏంటి రాజ్ అంత విసుగ్గా ఉన్నావు అనగానే, ఏంటి నువ్వెందుకు ఫోన్ చేసావో చెప్పు అనగానే, అదే నువ్వు ఆఫీస్లో ఇక కావ్య గురించి అలా మాట్లాడడం నాకు నచ్చలేదు రాజ్. కానీ ఇక్కడ మాట్లాడావు, కానీ ఇక అస్సలు కళావతి దగ్గర అలా మాట్లాడద్దు. ఎంతైనా నీ భార్య కదా రాజ్, బాధపడుతుంది అనగానే, అవునా, అది బాధపడుతుందా? అది బాధపడదు, నన్ను బాధ పెడుతుంది అని చెప్పి అంటాడు. ఆ మాటలకి ఏమైంది రాజ్ అని చెప్పి శ్వేత అడగగానే, దానిని ఎవరో ఒక అయ్యైతే చేతిలో తీసి పెట్టాలంట. ఇక అప్పుడు తను ఇక మన ఇద్దరికి పెళ్లి చేసుకోవడానికి డైవర్స్ అప్పుడు సంతకం పెడుతుందంట. చూసావా దాన్ని డ్రామా అనగానే ఇక శ్వేత ఒక్కసారిగా నవ్వుతుంది. చాలా నవ్వొస్తుంది రాజ్ నువ్వు చెప్తుంటే అని అంటుంది. ఏంటి, నా బాధ నీకు నవ్వులుగా ఉందా అని చెప్పి అనగానే, లేదు రాజ్, అసలు కావ్యం చూస్తుంటే నువ్వు చూస్తున్నట్టే నాకు అనిపిస్తుంది. నీకు అలాగే ఆ కావ్యకి సిమిలర్గా చాలా పోలికలు ఉన్నాయి. అసలు ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ తగ్గని రాజ్ని ఇక రాజ్కే కొమ్ములు విరిచేలాగా చేస్తుంది అంటే
కావ్య నీకు తగ్గ భార్య రాజ్ అని చెప్పి అంటుంది. ఏంటి నన్ను తిడుతూ ఇక కావ్యని పొగుడుతున్నావు? నాకు అస్సలు ఇలాంటి విషయాలు నచ్చవు. నేను దాన్ని ఇక ఇంట్లో నుంచి పంపించాలని నేనేదో ప్రయత్నం చేస్తుంటే ఫ్రెండ్ అయ్యి సహాయం చేయకపోగా ఇక తిరిగేసి నన్నే నువ్వు అంటూ ఉంటావా? ఫోన్ పెట్టే శ్వేత అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక వెంటనే ఇక ఈ కళావతిని ఇంట్లో నుంచి బయటకు పంపించాలంటే ఇక ఈ డైవర్సు ఇవన్నీ అవసరం లేదు, మొహం మీద చెప్పేస్తాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇంట్లోంచి వెళ్ళిపోమని అని చెప్పి అనుకుంటాడు. ఇక మనసులో అనుకుని ఇక ఈ కళావతి ఎక్కడికి వెళ్తే నాకేంటి అని చెప్పి వెంటనే కూడా ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తాడు వాష్రూమ్లోకి. ఇక కళ్యాణ్ అయితే రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. రాజ్ బయటకు రాగానే అన్నయ్య అని చెప్పి అనగానే ఏంటి ఏమైంది తమరు దయచేశారు అని చెప్పి అంటాడు. ఏంటన్నయ్యా ఏంటో కోపంలో ఉన్నట్టున్నావు, తర్వాత వస్తానులే అని చెప్పి అనగానే ఏమి కాదు చెప్పరా అని చెప్పి అనగానే ఏం లేదన్నయ్యా నీకోసం చాలా ఇన్విటేషన్స్ వచ్చినాయి, ఆ ఇన్విటేషన్లో నీకు చాలా ఇష్టమైన ఇన్విటేషన్ ఒకటి ఉంది అని చెప్పి అంటాడు. ఆ మాటలకి ఇక వెంటనే ఏంటది చెప్పు అని చెప్పి అనగానే ఏంటోలాగున్నావన్నయ్య, నేనైతే నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇక చెయ్యను అని చెప్పి అనగానే ఇక వెంటనే సరే నీ ఇష్టం రా అని చెప్పి అనగానే సరే అయితే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు కళ్యాణ్ ఫోన్లో రింగ్ టోన్ వస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆ రింగ్ టోన్ అయితే రాజు విని ఒక్కసారిగా ఇక కందిపప్పు స్టవ్ మీద ఉడికిపోయినట్టుగా ఉడికిపోతూ ఉంటాడు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని చెప్పి పాట వస్తూ ఉంటుంది. ఆ పాట విని ఇక రాజ్కైతే దెబ్బకి ఇక గింగరాలు తిరిగిపోతూ ఉంటాయి. ఇక వెంటనే అరే కళ్యాణ్ అసలు ఏమైనా అర్థం ఉందా, అదేంట్రా రింగ్ టోన్ అసలు అదేం పాట అని చెప్పి రాజ్ అనగానే అన్నయ్య నీకేమైందన్నయ్య, ఈ పాట నా ఫేవరెట్, చాలామంది ఇక వాళ్ళే ఒక ప్లాన్ వేస్తారు, ఆ ప్లాను ఫెయిల్యూర్ అయిపోతే అలాంటప్పుడు ఈ రకంగా పాడితే నాకు చాలా ఇష్టం, అందుకే ఈ పాట రింగ్ టోన్ పెట్టుకున్నాను అనగానే నీ కవిత్వం బుద్ధి తగలయ్యా, ఏదో ఒక పాట పెట్టుకున్నావు సరే కానీ ఇందాకేదో అంటున్నావు చెప్పరా అనగానే ఇక వెంటనే సరే అన్నయ్య నీకు చెప్పేస్తాను అని చెప్పి ఇన్విటేషన్ చూపించగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్. ఇక అందులో రాజ్కి ఇష్టమైన ఇక కళాకారిణి ఇక నృత్య ప్రదక్షిణ అని చెప్పి ఉంటుంది. అంటే ఖచ్చితంగా అక్కడ అందరూ కూడా భరతనాట్యం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. అందులో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి మంచి ప్రైజ్తో సహా ఇక వాళ్ళకి సంబంధించిన 5 లక్షల క్యాష్ కూడా ఇక ప్రైజ్ మనీ అని చెప్పి ఇక ఉంటుంది. ఇక తనకి ఎంతో ఇష్టమైన ఇక నృత్యకారిణి అక్కడికి వస్తున్నారని ఇన్విటేషన్లో ఉంటుంది. అది వెంటనే చూసిన కళ్యాణ్ అయితే ఇదిగో అన్నయ్య నీకు ఫేవరెట్ కదా నీ చిన్నప్పటి నుంచి అని చెప్పి అనగానే ఇక వెంటనే ఎప్పుడు రా ఇది అని చెప్పి చూడటంతో ఇది ఈరోజు ఇక రేపు మార్నింగ్ అన్నయ్య అని చెప్పి అనగానే ఇక వెంటనే చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు. సర్ప్రైజ్ ఫీల్ అయ్యి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటాడు. ఈ లోపల ఇక కావ్య వస్తుంది. కావ్య రావడంతో ఇక వెంటనే ఏంటి చాలా మొహంలో వెలుగ్గా కనిపిస్తుంది, అంటే ఇక నన్ను వదిలేసి ఇక పెళ్లి చేసుకుంటారు కదా అందుకే అనుకుంటా ఈ వెలుగు అనగానే ఇది మొదలు పెట్టింది, ఇది నన్ను బ్రతకనివ్వదు, ఇక ఖచ్చితంగా ఇక నేను అనుకున్నది ఒకటైతే ఇది ఇంకొక రకంగా టార్చర్ చేస్తుంది అని చెప్పి ఇక ఇన్విటేషన్ తల్లి అని చెప్పి చూస్తూ ఉంటే ఇక వెంటనే అంటే ఇక రేపు మార్నింగే కదా ఖచ్చితంగా నేను కూడా వస్తాను అని చెప్పి అంటుంది. ఎందుకు నువ్వేం అవసరం లేదు అనగానే అదేంటండి మీరొక్కరే అలా ఎలా వెళ్ళిపోతారు, నేను కూడా వస్తాను, నాకు కూడా చాలా రోజుల నుంచి చూడాలని కోరికగా ఉంది ఆశగా ఉంది అని చెప్పి అంటుంది. ఆ మాటకి నీ మొహం నీకు అసలు భరతనాట్యం కానీ కూచిపూడి కానీ అందులో ఏబిసిడీలు కూడా రావు, అసలు నీకేం తెలుసని అనగానే మీకు బాగా నృత్యం వచ్చా అనగానే నాకు రాదు కానీ భరతనాట్యం అంటే నా పంచ ప్రాణాలు, ఇక వాళ్ళు అంటేనే చాలా రెస్పెక్ట్, అయినా నీకేం తెలుసులే భరతనాట్యం విలువ అని చెప్పి కావ్యతో అంటాడు. ఇక కావ్యతో అలాగే పోట్లాడుకుంటూ ఇక ఆ రోజంతా అయిపోతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక రాజు అయితే ఇక ఆ నృత్య ప్రదక్షిణకి వెళ్తూ ఉంటాడు. ఇక వెంటనే ఏమండి నేను కూడా వస్తాను, మీరు అన్నట్టు ఇక మీ లైఫ్లోంచి నేను వెళ్ళిపోతున్నాను కదా, కనీసం ఇక లాస్ట్ రోజైనా మీతో నన్ను రానివ్వండి, తర్వాత మీ లైఫ్ మీది నా లైఫ్ నాది కదా అనగానే సరే ఎక్కు కూర్చో అని చెప్పి ఇక కారులో తీసుకొని వెళ్తాడు.
తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ కూడా ఇక కూర్చొని ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు ఇక నాట్యం చేస్తూ ఉంటే ఇక కావ్య అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఈ కళావతికి ఇక ఈ నృత్యం మీద కొంచెం కూడా అవగాహన లేదు. చూసావా కళ్ళు తేలు పెట్టుకుని ఎలా చూస్తుందో అని చెప్పి ఇక కావ్యని వెక్కిరించుకుంటూ ఇక చూస్తూ ఉంటాడు. ఇంతలో ఇక అక్కడి నుంచి ఒక అమ్మాయి అయితే వస్తుంది. ఒక చిన్న అమ్మాయి, ఒక 10 years ఉన్న పాప వస్తుంది. వచ్చి ఇక అక్క బాగున్నావా అక్క అని చెప్పి పిలుస్తుంది. ఇక వెంటనే బాగున్నాన్రా, నువ్వేంటి ఇక్కడ అని చెప్పి కావ్య అడగగానే అదేంటక్క ఇక్కడ మా అందరికీ భరతనాట్యం పోటీలు జరుగుతున్నాయి, నేను ఈ పోటీలో ఇక గెలవడానికి వచ్చాను, అలాగే ఇక నువ్వు నేర్పించిన ఒక విధంగానే నేను ఈ స్థానం వరకు వచ్చానక్క అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే కావ్య ఆల్ ది బెస్ట్ అని చెప్పి చెప్తుంది. ఇక రాజ్ అయితే అక్కడ ఉండడు. అప్పుడు ఇక కావ్య ఆ పాప మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ఇక రాజ్ అలానే ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటాడు, కానీ ఇక కావ్యకి భరతనాట్యం వచ్చిన సంగతి తెలియదు. ఇక వెంటనే అందరూ కూడా ఇక ఒకరి తర్వాత ఒకరు భరతనాట్యం వేస్తూ ఉంటారు. ఇక అందులో చాలామంది పెళ్లికాని అమ్మాయిలు వేస్తూ ఉంటారు. కానీ రాజ్ అయితే ఇక అలానే చూస్తూ ఉంటే ఇంతలో ఇంకా అక్కడ ఒక గెస్ట్ అయితే వస్తారు. కావ్యని గమనిస్తుంది దూరం నుంచి. ఇక దూరం నుంచి గమనించి ఒక అబ్బాయితో కావ్యని కబురు పెట్టిస్తారు. కావ్య ఏం చెయ్యాలో అర్థం కాక ఏమండి నన్ను పిలుస్తున్నారు అనగానే నువ్వు వచ్చి ఏదన్నా వెలగపెట్టావే ఏంటి కొంపదీసి, ఇక ఇంతమందిలో నిన్నెందుకు పిలుస్తున్నారు అని చెప్పి అనగానే ఏమోనండి నాకైతే భయంగా ఉంది, మీరు ఒకసారి నాతో రాండి అని చెప్పి కావ్య భయపడుతూ ఉంటుంది. ఏమీ అవసరం లేదు, నిన్నేగా పిలుస్తున్నారు, నువ్వు వెళ్ళేరా అని చెప్పి అనగానే ఇక అక్కడ ఇక నృత్యకారిని పిలిచి కావ్యని ఇక సర్ప్రైజ్ చేస్తుంది. కావ్య కదా నీ పేరు అని చెప్పి అడుగుతుంది. ఇక వెంటనే అవునండి నా పేరు కావ్య అనగానే ఏంటి మీరు ఈ నృత్యం మానేశారా అని చెప్పి అడుగుతుంది. లేదండి నేను మానేలేదు, నా మనసులో ఎప్పుడు కూడా నాకు సంతోషం కలిగిన దుఃఖం కలిగిన నా బాధని నేను కంట్రోల్ చేసుకోవడానికి నృత్యాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాను అనగానే అలా ఎలా, మీరు ఎంతో మంచిగా ఇక ఎన్నోసార్లు పోటీ పడి గెలిచి ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు, అలాంటి మీరు ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ నృత్యాన్ని మానేసి అలా ఒంటరిగా ఉండిపోవడానికి రీజన్ ఏంటి? ఇంత పెద్ద ప్రదక్షిణశాలలో మీరు ఈ స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తే అందరికీ ఆదర్శం కూడా ఉంటుంది. ఇక ఈ పిల్లలందరికీ కూడా మీ దగ్గర నుంచి చాలా విధంగా నేర్చుకుంటారు అని చెప్పి ఇక చాలా ఎంకరేజ్ మాటలు మాట్లాడుతుంది. ఇక అప్పటికి కావ్యని ఇద్దరు ముగ్గురు చాలా క్లోజ్గా మాట్లాడడం రాజు గమనిస్తాడు. ఏంటి ఈ కళావతిని అందరూ ఏంటి ఇక తెలిసిన మనిషిలాగా ఒకటే ఇక పలకరిస్తూ ఉన్నారు అని చెప్పి అయోమయంగా చూస్తూ ఉంటే అక్కడ ఒక నృత్యకారిని వచ్చి మీరు రాజ్ సార్ కదా, మీరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి కదా అని పరిచయం చేసుకుంటుంది. అవును మీకెలా తెలుసు అనగానే మీ భార్య నేను ఫ్రెండ్స్, ఇక మేమిద్దరం కూడా భరతనాట్యం నేర్చుకునే వాళ్ళం, మేమిద్దరం ప్రతి దీంట్లోనూ ఫస్ట్ మీ భార్య వచ్చేది, సెకండ్ నాకు రన్నరప్ వచ్చేది, అలాగా తను నేను చాలా ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు ఇక పెళ్ళి అయిపోయినప్పటి నుంచి తను నృత్యం మానేసింది అనుకున్నాను, కానీ ఈ పోటీలో పార్టిసిపేట్ చేసిందని ఇప్పుడే అర్థమైంది అనగానే ఏంటి మీరు మాట్లాడేది కావ్య గురించే కదా అనగానే అవునండి కావ్య గురించే అనడంతో ఏంటి ఒక్కసారిగా ఇక మాయమైపోయింది అని చెప్పి ఇక ఉలిక్కి పడతాడు రాజ్. ఈ లోపల కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చి అన్నయ్య అని చెప్పి పిలవగానే ఏంట్రా నువ్వు కూడా వచ్చావా అనగానే నేను రావడం ఏంటన్నయ్య, ఇది మనం ఇన్విటేషన్, మనమే ఇంకా ఇంతమందిని పిలిచాం తెలుసా అనగానే ఏంట్రా ఈ సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్ అనగానే అసలు నిజం చెప్తాడు కళ్యాణ్. ఇక కావ్య వదిన ప్రదక్షిణ కోసమే ఇంతమంది వచ్చారు. కావ్య వదినకి భరతనాట్యంలో చాలా మంచి ప్రైజులు వచ్చాయి. ఒకప్పుడు భరతనాట్యం అంటే కావ్య వదిన్నే చూసి అందరూ నేర్చుకునేవాళ్ళు. అంత నృత్యకారిని మన వదిన. ఇంట్లో కానీ ఏమి తెలియకుండా ఇక ఆ రకంగా వంటగదిలో వంట చేసుకుంటూ ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకుంటున్న వదినలో ఇంత కళ దాగుందని నాకు ఈ మధ్యనే తెలిసింది. అందుకే వదినని సర్ప్రైజ్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చాను. అసలు చీఫ్ గెస్ట్గా ఇక వదిననే అందరూ చూస్తారు అని చెప్పి ఇక ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇక అందరూ కూడా చూడగానే అక్కడ కావ్య ఫోటోని అతికించి పెట్టి ఉంటుంది. కావ్య కూడా భరతనాట్యం డ్రెస్లో ఇక నాట్యం చేస్తున్న ఫోటోను చూసి షాక్ అయిపోతాడు రాజ్. ఇక వెంటనే
అనౌన్స్మెంట్లో చెప్తారు కావ్య డ్యాన్స్ చేయబోతుందని. ఇక వెంటనే కూడా రాజు అయితే షాకుల మీద షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక కావ్య భరతనాట్యం చేస్తుంది. అందరూ కూడా అలానే ఉండిపోతారు. భరతనాట్యంలో చాలా బాగా చేసి ఇక అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. పెళ్ళయ్యి ఇక చాలామంది ఈ నృత్యాన్ని మర్చిపోతూ ఇక ఒక మారుమూల పడిపోతున్న భరతనాట్యంలో ఇంత ప్రాధాన్యత ఉన్న ఈ అమ్మాయి చాలా మంచిగా డ్యాన్స్ వేసింది అని చెప్పి ఒకరి తర్వాత ఒకరు ప్రశంసలు కురిపిస్తూ ఉంటే రాజు అయితే షాక్ అయిపోతాడు. కావ్య నిజంగా భరతనాట్యం ఇంత బాగా వచ్చా? నేను ఆ రోజు గుడిలో చూసింది కావ్యనేనన్నమాట. కావ్యని చూసి ప్రేమిస్తూ ఇక నా భార్యగా ఉన్న కళావతిని పక్కన పెట్టేశానా? ఇంతకాలం నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. ఇప్పుడేమో కావ్య మనసు విరిగిపోవాలని ఇక శ్వేతని ఇష్టపడుతున్నానని అబద్ధం చెప్పి కావ్య మనసును విరిచేశాను అని చెప్పి మనసులో బాధపడతాడు. కానీ కావ్యని ఇక తన భార్యగా మనసులో యాక్సెప్ట్ చేస్తాడు. ఇక కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఇక కళ్యాణ్ నేను చాలా తప్పు చేశానురా, కావ్య వదిన్ని చాలా బాధ పెట్టాను అనగానే ఏం కాదన్నయ్యా, నువ్వు చెప్పినట్టుగా అంతా కూడా విన్నాను నేను, అలాగే కావ్య వదిన నీ మనసు కూడా ఇక కావ్య వదిన్ని కోరుకుంటుందని నాకు తెలుసు, అందుకే ఈ సర్ప్రైజ్ నీకు అని చెప్పి రాజ్కి సర్ప్రైజ్ చేస్తాడు కళ్యాణ్. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.